గైస్ వెల్కమ్ టు వ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు హాస్టియన్ సిరీస్లో మనము సెకండ్ సిటీకి వచ్చేసినాం. సిటీ కాదు, ఇది యాక్చువల్గా అయితే ఒక విలేజ్ హాల్స్టాడ్ అనేది. సో ఆల్రెడీ ఒక ముందు వీడియో చూడకపోతే చూడండి. హాల్స్టాడ్ మీద డే 1లోనే సెకండ్ పార్ట్ అనమాట. ఎందుకంటే కాస్త ఎక్కువ వీడియోలు లెంత్లు ఎక్కువ అయిపోతుంది. దానివల్ల నేను రెండు పార్ట్లు చేయాల్సి వస్తుంది, డే 1 కానీ డే 2 కానీ. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ మీకు చూపించినట్టు అటు సైడ్ వ్యూ పాయింట్ చూపించినాను, దాని తర్వాత సాల్ట్ మైన్ చూపించినాను. సో దాని తర్వాత కొద్దిగా మౌంటైన్స్ వ్యూస్ కొన్ని ఉండే, అవి చూపించిన. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే లేక్. ఇంతసేపు మనం లేక్ ఈ పక్క ఉన్నాము మార్నింగ్ వరకు. ఆఫ్టర్నూన్ లేక్ ఇటు సైడ్ వెళ్దాము. ఇటు సైడ్ ఏముంటాయంటే పార్కులు ఉంటాయి. దాని తర్వాత ఒకటి బాత్ ఐలాండ్ అని ఉంటుంది, నా వెనకాల చూడొచ్చు మీరు. చిన్న టైప్ ఆఫ్ ఐలాండ్ టైప్ అది. దాని తర్వాత వచ్చేసి కొన్ని అటు సైడ్ నుంచి కూడా కొన్ని లేక్ వ్యూస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. సో అదే అబ్బాయి, ఇంకా వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సెలవు. గైస్ మీకు ఈ లేక్ దగ్గర ఈ బాతులు కనబడతాయి, కాస్త జాగ్రత్త. మనం తినేసమైన ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఇంత ఎత్తుగా. ఫస్ట్ టైం చూస్తున్నాయి. దీనికి గూస్ అంటారు అనుకుంటే, గూస్ కూడా కాదు, దీనికి సపరేట్ పేరు ఉంటుంది. గూస్ అన్నా కూడా బాతే. సో చూడొచ్చు, దీన్ని వండుకుంటే ఉంటుంది మసాలా వేసి. సో ఇట్లుంటాయి అనమాట ఇవి. కాస్త జాగ్రత్త. మీరు ఫుడ్ కావాలంటే ఫుడ్ పెట్టచ్చు. ఆ పక్కన ఉండేవి బాత్ అంటారు, అవి చిన్నవి చూస్తున్నాయి కదా, ఇది చిన్నది కలర్, అది బాత్ అంటారు. కానీ దీని ఏదో సపరేట్ పేరు ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఇది చాలా ఫేమస్ అనమాట. ఈ క్రియేచర్స్ ప్రతి లేక్స్ దగ్గర ఉంటాయి. ఫుడ్ వేసేటప్పుడు జాగ్రత్త చేయి, కొరికేసిద్ది అది. సో గైస్ ఈరోజు చూడొచ్చు మీరు ఇంకో ప్లేస్కి వచ్చేసినాం హాల్స్టాడ్లో. ఈ ప్లేస్ పేరు వచ్చేసి హాల్స్టాడ్ స్ట్రీట్ అంటారు. చాలామందికి తెలియదు ఏంటంటే ఓల్డ్ టౌన్ చూసేసి పైన వాటర్ ఫాల్స్ అవన్నీ చూసేసి దాని తర్వాత వ్యూ పాయింట్ చూసేసి వెళ్ళిపోతారు. కానీ కాస్త మీరు ఇది ఏదైతే స్టేషన్ ఉంది చూస్తున్నారా, బస్ స్టేషన్, ఆ స్టేషన్ నుంచి దగ్గర కొద్దిగా ముందుకు వస్తే 20 minutes వాక్ ఉంటుంది. చూడొచ్చు వ్యూస్, చూడొచ్చు ఎట్లుందో. అసలు నాకైతే చెప్పలేను అసలు నా ఫీలింగ్ ఎలా ఉందో. సో మొత్తం చుట్టూతూ 360 degrees కొండలే, మధ్యలో చిన్న టైప్ ఐలాండ్ టైప్ ఉంటుంది. హాల్స్టాడ్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్పాట్ అనమాట నాకు ఇది. చూడొచ్చు మీరు, అసలు క్రేజీ ఉంటుంది. ఈ ఫేవరెట్ స్పాట్ దగ్గరే మీకు ఒకటి సిగరెట్ హ్యాక్ చెప్తా చూడండి. మీరు ఒక టేబుల్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి మీరు చూస్తే అసలు మామూలుగా ఉండదు వ్యూ. కుదిరితే అక్కడ మంచి ఫోటో తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి కాసేపు. ఈ టేబులే నేను చెప్పేది, ఆ కొండను చూస్తే కూర్చుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఇది చెప్పినట్టు అందరు అటు సైడ్ నుంచి వెళ్ళిపోతారు, కానీ చాలామందికి తెలియదు ఏంటంటే ఇటు సైడ్ కూడా ఈ చాలా ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ హాల్స్టాడ్ది. సో ఇక్కడ పార్క్ కూడా ఉండదు పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాము, మనం పోవాలనుకున్న ప్లేస్. ఈరోజు ఆల్మోస్ట్ 20 minutes మీరు వాక్ చేయాలన్నమాట, కాస్త దూరమే, 2 kilometers ఉంటుంది. సో గైస్ ఇప్పుడు ఇంకో ప్లేస్ చూపిస్తున్నాను మీకు హాల్స్టాడ్లోనే. ఇదేంటంటే లేక్ వ్యూ పాయింట్ అంటారు, దీని పేరే అది. మీరు గూగుల్లో కానీ టైప్ చేస్తే వచ్చింది. ఇదేంటంటే ఇందాక మీకు చూపించినట్టు స్టార్టింగ్లో ఏదైతే ఆ హాల్స్టాడ్ స్ట్రీట్ అని ఉందో దాని నుంచి కాస్త ఒక 20 minutes 30 minutes వాకింగ్ చేసుకుంటూ వస్తే మీకు ఈ వ్యూ వస్తుంది. మొత్తం లేక్స్. ఇది హాల్స్టాడ్ లేక్ అనమాట. లేక్ అంటే సరస్సు, పాండ్, చెరువు కాదు సరస్సు. మనం పాండ్ని చెరువు అంటాము, లేక్ ఇది లేక్ అంటే సరస్సు అనమాట. ఇది మొత్తం హాల్స్టాడ్ సరస్సు. వ్యూస్ క్రేజీ ఉంటాయి. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రండి, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ చూపిస్తాను, ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఇది ఒక ఫ్లో, ఒక ప్రాసెస్ అనమాట. సో అది అబ్బాయి, ఇది ఇంకొక బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట హాల్స్టాడ్ లేక్ది. సో మీరు చూడొచ్చు, అసలు మాటలు లేవు, ప్రశాంతంగా కూర్చొని దాన్ని ఇంకా ఎంజాయ్ చేయడమే ఆ మూమెంట్ని. మీరు అడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు ఎంత క్రేజీగా అనిపించింది అంటే, మీరు ప్రశాంతంగా కూర్చొని. ఈ పక్కనే చాలామంది బాబీక్యూ కూడా చేసుకుంటున్నారు, మీరు చూడొచ్చు. ఇది కూడా వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని బాబీక్యూ చేసుకుంటా, వాళ్ళు తింటా. అసలు ఇది కదా లైఫ్ అంటే అనిపించింది మనకు. సో అక్కడ నుంచి ఇంకా కాస్త ముందుకు వెళ్తే మీరు ఏంటంటే ఒకటి ఊబర్ రెస్టారెంట్ అనేసి ఒకటి మీకు రైల్వే స్టేషన్ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడు మనము ఒక ప్లేస్కి వచ్చినాము. ఈ ప్లేస్ ఏంటంటే క్యాంపెయినింగ్ కోసము. ఎవరైతే సపోజ్ మీరు ఇక్కడ ఉండి క్యాంపెయినింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సపరేట్గా మీకు కార్లు ఉంటాయి. ఆ కార్లలోనే మీరు మొత్తం అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు. బెడ్, ఫుడ్, తర్వాత వచ్చేసి మీకు కిచెన్ కావాలన్నా కిచెన్ ఉంటుంది, టాయిలెట్ కావాలన్నా టాయిలెట్ ఉంటుంది. దాంతోనే ఒక కారు లేక్ పక్కనే. ఒకవేళ మీరు క్యాంపెయినింగ్ చేయాలి, ఇక్కడ స్టే చేయాలి హాల్స్టాడ్లో కంపల్సరీ అనుకుంటే మీరు ఇది బెస్ట్ ఆప్షన్. కానీ చాలా ప్రైస్ ఎక్కువ, 200-300 euros పర్ కార్ట్, అంటే పర్ వ్యాన్. 2-3 ఉండొచ్చు. 2-3 ఉంటే బెస్ట్ ఆప్షనే, లేకపోతే కష్టమే సింగిల్ నాలాగా వచ్చినోడికి. సో అదే అబ్బాయి, మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. సో ఇదే అనమాట క్యాంపింగ్ హౌసెస్ది. సో మీరు చూడొచ్చు, ఇది లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు పార్కింగ్ స్పేసెస్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు, పార్కింగ్ స్పేసెస్.
ఇవే మోటార్ హౌసెస్ అంటారు. లోపల మనం ఒక చిన్న మినీ ఇల్లే ఉంటుంది, కిచెన్ బాత్రూమ్ అన్నీ ఉంటాయి అనమాట, మంచము పడుకోవడానికి. సో ఇట్లా ఉంటుంది. దీని పక్కన ఏంటంటే మీకు రోయింగ్ బోట్స్ కూడా దొరుకుతాయి, కుదిరితే మీరు ఆ రోయింగ్ కూడా చేయొచ్చు. సో ఇలా మొత్తం పార్కింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్కింగ్ స్పేస్ ఇస్తారు, ఇంత అనేసి తీసుకుంటారు. ఒకవేళ మీ సొంత వెహికల్స్ ఉన్నాయి, సొంత వెహికల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. లేదు మాకు సొంత వెహికల్స్ లేవంటే వాళ్ళు పార్క్లో ఇంకొక సపరేట్గా మీకు స్పేస్ ఇస్తారనమాట వెహికల్ ఇచ్చి. సో ఇది ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది హాల్స్టాడ్ లేక్ది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ రోయింగ్ చేసేదానికి వస్తారు. రోయింగ్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పేదంటే ఒక చిన్న బోట్స్ ఉంటాయి, ఈ బోట్స్ దాని మీద కూర్చొని పడవలు వేసుకొని పోతూ ఉంటారు, లేక్ మొత్తం తిరుగుతూ ఉంటారు. దీనికి ఏం మోటార్ ఉండదు, చేతితో మనం కట్టెలు పట్టుకొని తోస్తూ ఉండాలి. సో అక్కడ నుంచి మీరు కాస్త ఇంకొక 10 minutes వాక్ చేసుకుంటా పోతే ఇదేంటి కాస్త అంటున్నారండి. సో అక్కడ ఏంటంటే యాక్చువల్గా బస్సులు ఉండవు అనమాట. సో ఇక్కడ నుంచి కాస్త వాక్ చేస్తే ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతాం. దీన్ని ఊబర్ రెస్టారెంట్ అంటారు. సో గైస్ ఇప్పుడు మనము ఇంకో ప్లేస్కి వచ్చేస్తాము. ఈ ప్లేస్ ఏంటంటే ఊటర్బాన్ పార్క్ అంటారు. ఈ పార్క్ దేనికి ఫేమస్ అంటే ఈ వ్యూస్ కోసము. తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే లేక్ అటు సైడ్ హాల్స్టాడ్ ఉంటుంది, లేక్ ఇటు సైడ్ వచ్చేసి ఊటర్బాన్ అనేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. దాని ప్లేస్లో ఇది పబ్లిక్ పార్క్, అందరికీ యాక్సెస్ ఎవరైనా రావచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా మీకు నుంచి కాస్త ముందుకు వెళ్తే హాల్స్టాడ్ బ్లింక్ అనే ఒకటి ఉంటుంది, కొండలు ఇటు సైడ్ హాల్స్టాడ్కి ఇటు సైడ్ అనమాట. బ్లింక్ అంటే కొండలు, ఆ కొండల పాయింట్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు కుదిరితే ఈరోజు. మేబీ లాస్ట్ బస్సు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ బస్సు ఇక్కడ 6 వరకు. ఒకవేళకైనా మీరు పిల్లలతో కానీ వస్తే ఇది ఆడుకోవడానికి, స్విమ్మింగ్ చేయడానికి క్రేజీ ఉంటుంది అసలు ఈ ప్లేస్. సో అసలు మీరు చూడొచ్చు ఇదంతా. అసలు ఇది చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనే ఫీలింగ్ వచ్చేసింది. ప్రశాంతంగా ఉంటుంది, ఏ నాయిస్ ఉండదు, అసలు ఏముండదు. చుట్టూతూ కొండలు, మధ్యలో మనము అసలు ఈ లేక్ చూడొచ్చు. ఆ పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు, ఆ పిల్లలు చాలామంది అక్కడ. చాలా మంచి ఫీలింగ్ అనమాట. సో హాల్స్టాడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ ఆస్ట్రియా దేశంలో బెస్ట్ ప్లేస్ అనమాట హాల్స్టాడ్. కుదిరితే విజిట్ కానీ, మీకు ఖర్చు ఏమి ఉండదు పెద్దగా. సో 200-300 euros అయిపోద్ది టోటల్ స్టేయింగ్. కానీ బ్యాడిషెల్లో ఉంటుంది, బ్యాడిషెల్లో స్టేయింగ్ చేయండి సరేనా, ఇక్కడ నుంచి కాస్త దూరము. సో ఇట్లా ఉంటుంది టోటల్. ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. ఇట్లా చక్కగా వెళ్ళిపోతే ఇవన్నీ హౌసెసే, ఈ స్టేయింగ్కి హోటల్స్, హౌసెస్. దాని తర్వాత ఇవన్నీ చూడొచ్చు మీరు, హాలిడే హోమ్స్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఇవన్నీ దీని పక్కనే మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడమే మనము. సో గైస్ ఇది ఇంకో ప్లేస్కి వచ్చేసినాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి పాయింట్ ఆఫ్ మ్యాజిక్ అంటారు. చూడొచ్చు మీరు వ్యూ ఎలా ఉందో, క్రేజ్ ఉంది కదా. సో కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్కి వస్తే. దీనికి ఏంటంటే మనము లేక్ ఇటు సైడ్ ఉన్నాము, హాల్స్టాడ్ లేక్ ఇదైతే. లేక్ అటు సైడ్ హాల్స్టాడ్ టౌన్ ఉంది, ఇటు సైడ్ వచ్చేసి ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. సో మీరు ఇక్కడికి రావాలంటే ఊబర్ రెస్టారెంట్ నుంచి అయినా రావచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ ఇంకో ట్రైన్ తీసేసుకొని హాల్స్టాడ్ బ్లింక్ దగ్గర నుంచి అటు నుంచి అయినా రావచ్చు. సో అదనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది 4th వ్యూ పాయింట్. ఇది మ్యాజిక్ వ్యూ పాయింట్ అంటారనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ వి షేప్ ఉంది చూసినారా, ఆ వి షేప్ ఫేమస్ అనమాట. ఈ కొండలకు మధ్యలో వి షేప్ ఉంటుంది. సో మనకు కూడా మన ఛానల్ వి షేపే కదా అనేసి వీటీ బ్లాగ్స్ కదా, సో వి ఉంటుంది మంచిగా అని చెప్పి చూపిస్తున్నాం మీకు. చూడొచ్చు క్రేజీ ఉంటుంది అనమాట వ్యూ అయితే. అసలు ఇంకేం ఎన్నిసార్లు చెప్పినా వేస్తే. సో కంపల్సరీ విజిట్ చేయండి సరేనా. 5th మనం పోయేది ఇప్పుడు, నెక్స్ట్ మనం పోయేది సో 5th ప్లేస్, అది కూడా ఫేమస్ అనమాట. సో గాయస్ ఈరోజుకి ఇదే లాస్ట్, ఇంకా అయిపోయింది ఈరోజు డే 1. ఇది మీకు టోటల్ 5 ప్లేసెస్ చూపించిన. ఇది ఏదైతే నా వెనకాల చూస్తున్నారో ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట. హాల్స్టాడ్ బ్లింక్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఈ దారి పట్టుకొని ఇట్లా పైకి వెళ్తే మీకు మొత్తం హాల్స్టాడ్ కొండలు చూడడానికి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ అనమాట. సో మీకు టోటల్ 5 ప్లేసెస్ చూపించిన. ఇది మీరు ఆఫ్టర్నూన్ కవర్ చేయొచ్చు ఆల్మోస్ట్. మీరు కావాలంటే బస్ అయినా తీసుకోవచ్చు, ట్రైన్ అయినా తీసుకోవచ్చు. ట్రైన్ అయితే ఐసీఈలు కూడా ఉన్నాయి మీకు. బస్సు అయితే మీకు 544 బస్సెస్ ఉంటాయి. ఆ నెంబర్ 544 అనేది నెంబరు. లేకపోతే ఈ మూల నుంచి ఆ మూలకు మీకు ఫెర్రీస్ కూడా ఉంటాయి సరేనా. 12 euros ఉంటుంది, కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకు 12 euros ఒక సైడ్కి ఒక రైడ్కి. సో అలా అయినా కవర్ చేసేయచ్చు మీరు 5 ప్లేసెస్ ఆఫ్టర్నూన్ మొత్తం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తెలుసు కదా, ఫస్ట్ ప్లేస్ మనము ఏదైతే బస్సు దిగుతామో, బస్సు దిగిన వెంటనే దాని నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మీకు అది ఏమంటారు హాల్స్టెస్టీ అనేసి ఒకటి ఉంటుంది, బాతింగ్ ఐలాండ్ అంటారు దాన్ని. దాని తర్వాత దాని నుంచి లేక్ వ్యూ పాయింట్ చూపించిన. దాని తర్వాత వచ్చేసి ఒబిట్రన్ అనేసి పార్క్ చూపించిన. క్రేజీ ఉంది, అది నాకు బాగా ఫేవరెట్ అనమాట ఈరోజు అది. సో దాని తర్వాత వచ్చేసి మీకు మ్యాజిక్ పాయింట్ చూపించిన. దాని తర్వాత ఇది హాల్స్టాడ్ ఏదైతే చూస్తున్నారో నా వెనకాల హాల్స్టాడ్ బ్లింక్ అంటారు దాన్ని. టోటల్ 5 ప్లేసెస్ చూపించిన. మీరు 5 ప్లేసెస్ కవర్ చేసేయచ్చు ఆఫ్టర్నూన్. అంతే, ఇంకేం లేదు ఈరోజుకి కథం. సో రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, వి వ్లాగ్స్ తెలుగు తెలుసు కదా మంది. ఇంకంతకు మించి ఏం లేదు. రేపు టోటల్ మీకు
హాల్స్టాడ్లో ఓల్డ్ టౌన్ అని ఉంటుంది. ఓల్డ్ టౌన్ మొత్తం చూపిస్తా, ఆల్మోస్ట్ 5 to 10 ప్లేసెస్ కవర్ అవుతాయి దాంట్లో. సో సరే బాయ్, చల్తే దోస్తి వ్లాగ్. బాయ్ బాయ్. తెలిసి ఛానల్ పేరు ఏంది, వి వ్లాగ్స్ తెలుగు. సరేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి.